నమస్తే. తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం ఎప్పుడు ఉండబోతోంది? పట్టుమని 10 రోజులు లేవు. ఇంకా ప్రచారం ముగిసే సమయం దగ్గరకు వచ్చింది. మా నాయకుడు ఎప్పుడు వస్తారు, మాకు ఎప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తారని బీ ఫార్మ్స్ తీసుకొని ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎదురు చూస్తూ ఉన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు విడతల వారీగా ఏపీలోనే వారాహయాత్ర చేశారు. ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చున్నందుకు తెలంగాణ నుంచి ఒక విడత వారాహి యాత్ర ఆయన ఏమైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళంతా కళ్ళలో ఒత్తులేసుకొని కూర్చున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ అభ్యర్థులకి బీఫామ్స్ ఇవ్వడం తప్ప అప్రిషియేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం మినహా పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీ తరపున ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి లేకపోవటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఒక నాయకుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఇక్కడ తెల్లం చేస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలు దేనికి? నాయకుడు అనేవాళ్ళు పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలి. నాయకుడు అనేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రయాణించాలి. నాయకుడు అనేవాళ్ళు పార్టీని ఇంటర్నల్గా బలోపేతం చేసుకోవాలి. అలా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ జెండా మోస్తున్న వాళ్ళందరికీ మొట్టమొదటిసారిగా టికెట్లు ఇచ్చి అప్రిషియేట్ చేసి పంపించడమేనా, పోటీ చేస్తున్న నియోజకవర్గాలకి సంబంధించి ప్రచారం చేయటమో, ఆ అభ్యర్థులను గెలిపించమని ఒక మెసేజ్ ఇవ్వటమో, పోనీ ఒక రోడ్ షోను ఆ అభ్యర్థులకి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేయటమో, ఒక 5 నిమిషాల టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ యొక్క ధోరణిని వాళ్ళు ముందేసుకుంటున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్కి అవసరమైతే ఎంతటి వారితోనైనా సఖ్యతగా ఉండగలుగుతారు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఎవరినైనా అలా కూరలో కరేపాకులా తీసి పడేసే నైజం పవన్ కళ్యాణ్ది అని చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. తెలంగాణలో చాలా కష్టంగా 8 మంది సీట్లకు బీజేపీ పొత్తుతో టికెట్లు ఇప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆయన అభ్యర్థులను గెలిపించుకోవటానికి అదే వారాహి యాత్ర తెలంగాణలో చేస్తే తప్పేంటి? పోనీ ఆయనే ఇక్కడ ర్యాలీ చేస్తే అభ్యంతరాలేంటి? పోనీ అతడు పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ ఎన్నికల బరిలో నుంచే తప్పుకుంది కదా, ఆ పార్టీతో కలిసి ఇక్కడ ఆ క్యాడర్ని సపోర్ట్ చేయమని కోరుతూ ఇక్కడ బరిలో తన పార్టీ నుంచి జనసేన నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులకు సపోర్ట్ చేయమని, మద్దతు ఇవ్వమని ఒక మెసేజ్ ఇస్తే తప్పేంటి? ఇలాంటి అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పార్టీ పైన, ఆయన పైన ఒక కైండ్ ఆఫ్ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి తమ అభ్యర్థులకు ప్రచారం చేయాలి అంటే భయం ఉందని, కేసీఆర్ భయం, కేసీఆర్ ఫీవర్ పవన్ కళ్యాణ్ని వెంటాడుతుంది కాబట్టే ఆయన టికెట్లు ఇచ్చుకున్నా పోటీ చేయట్లేదని, దానికి క్లారిటీ ఇవ్వాల్సింది ట్రోల్ చేస్తున్న వాళ్ళు లేదంటే పక్క పార్టీలో వాళ్ళు కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీలో నామినేషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉపసంహరించుకున్న పరిస్థితి. ఇప్పుడు టికెట్లు దక్కించుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళంతా కూడా ఏపీలో ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫైరింగ్ స్పీచెస్ ఉంటాయో చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు, ఆయన జెండాని మోస్తూ ఉన్నవాళ్ళు, వారాహి యాత్రకి తమ మద్దతు, తమ క్యాడర్ మద్దతుని కూడగట్టుకొని ఏపీలో ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు, మరి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్న నియోజకవర్గాల్లో కనీసం ఒక్కసారైనా అడుగు పెడితే తప్పేంటి అని చెప్పి వస్తున్న ప్రశ్నలు. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ తరపున 8 మంది పోటీ చేస్తూ ఉన్న వారికి ప్రచారం చేయకపోవటానికి కారణం ప్రధానంగా చంద్రబాబు అని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో ఏదైతే పవన్ కళ్యాణ్ వాడతారో, వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలంటే, వ్యతిరేక ఓటు చీలొద్దు అనుకుంటే, జగన్ రెడ్డిని గద్దె దించాలనుకుంటే అని ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలంగాణకి అప్లికబుల్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో అలా వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలంటే అని పవన్ కళ్యాణ్ ఏపీలో చెప్పే సందేశాన్ని తెలంగాణకి కన్ఫైన్ చేస్తే ఇంటెన్షన్స్ అన్నీ చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో పోటీ చేస్తున్న వాళ్ళకి, జనసేన అభ్యర్థులకు సపోర్ట్ చేస్తే వ్యతిరేక ఓటు పూర్తిగా చీల్చిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరిగా మిగిలిపోబోతూ ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్కి పడే ఓట్లన్నీ చీల్చేస్తారు. కాబట్టి అటు బీజేపీకి సపోర్ట్ ఉండదు, ఇటు జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకి కూడా సపోర్ట్ ఇవ్వకుండా స్తబ్దుగా ఉంటే ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్
ఎలాగో తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది, ఆ పార్టీ నాయకులు పోటీలోనే లేరు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ వ్యతిరేక ఓటును చీల్చకుండా ఉండటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి ప్రయత్నాల్లో ఒకటి మేజర్ క్రూషియల్ రోల్ ప్లే చేసేది జనసేన పార్టీ. సో ఆయనకున్న ఫ్యాన్ బేస్ అంతా కూడా ఓటు రూపంలో చీలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీలో పరిస్థితులు తర్వాత మనం చూసుకుందాం. తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకున్నావు కానీ ప్రచారానికి మాత్రం దిగొద్దు అని చెప్పి ఒక సందేశాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్లు, దాని వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ లేదనుకుంటే పవన్ కళ్యాణ్ నేరుగా దిగాల్సిన సందర్భం, ప్రచారం చేయాల్సిన పరిస్థితి, వాళ్ళ నాయకులకు లేదంటే పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఎన్నికల ఫీల్డ్లో గ్రౌండ్లో దిగి ఇవ్వాల్సిన సందర్భాల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఏదో పోటీ చేశామా, మా పార్టీ ఉందా అనుకుంటే ఉంది, బీఫామ్స్ ఇచ్చామా ఇచ్చాము, 8 సీట్లలో పోటీ చేశాము, అంతవరకే పవన్ కళ్యాణ్ ఆలోచించారు. కానీ ఆ పార్టీ ప్రభావం ఎంత, దాని ఓట్ బ్యాంక్ ఎంత ఓట్ షేర్ని అది చీల్చగలుగుతోంది, జనసేన పార్టీ యొక్క ప్రభావం తెలంగాణలో ఏ విధంగా ఉంది, పొత్తుతో వెళ్తూ ఉన్నప్పుడు వచ్చే పరిస్థితులు, ఫ్యూచర్ తెలంగాణలో జనసేన పార్టీకి ఏ విధంగా ఉంది అనే సీరియస్ థింకింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల సినారియోలో తీసుకున్నట్లు కనిపించట్లేదు అని చెప్పి తెలంగాణకు సంబంధించిన జనసేన అభ్యర్థులంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలంగాణలో ఆయన పార్టీ జెండాని మోస్తున్న వాళ్ళంతా ఎన్నికల బరిలో దిగాలని చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ అడియాసే అందరికీ టికెట్లు దక్కకపోవటం, వచ్చిన వాళ్ళలో 8 మందికి కనీసం ప్రచారం చేయకపోవటం, దీన్ని ఎలా చూసుకుంటారు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో, ఆయన వేసిన ప్లాన్స్లో, ఆయన చెప్పు చేతల్లో నడిచి కలిసి వెళ్ళే పార్టీగా ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ అవుతున్నారు అని చెప్పి జనసేన అభిమానులే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్షంగా ఉదాహరణ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల సంగ్రామంగానే కనిపిస్తుంది. సో మరొక అంశం, తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలుస్తున్న వారికి ప్రచారం చేయకపోవటానికి ఏంటి అని విశ్లేషిస్తే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి పనితీరును, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ జై కొట్టారు. ఆయన సినిమా ఆడియో ఫంక్షన్లకి కేటీఆర్ గారు వస్తే పొగడ్తల వర్షం కురిపించిన నాయకుడు, హీరో పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా, అలాంటి వ్యక్తుల పార్టీలకి సంబంధించి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీతో పొత్తున్న వ్యక్తిగానైనా, జనసేన పార్టీ అధినేతగా అయినా ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తే గనక ఖచ్చితంగా అధికార పార్టీని తిట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి లేదంటే తప్పులు, అనేక విషయాలపైన స్పందించాల్సి ఉంటుంది. అవన్నీ పాయింట్అవుట్ చేసే గట్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి లేదు అనేది వాస్తవం. ఏపీలో ఎంతసేపు అధికార పక్షాన్ని తిట్టినట్టుగా ఇక్కడికొచ్చి అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎందుకు లేదు అంటే, ఆయన చేస్తున్న సినిమాలకి, ఆయన చేసే సినిమాలకి ఎక్కడ అడ్డు వస్తాయో ఇష్యూస్ అని, ఎక్కడ ఆయన సినిమాలను తెలంగాణలో ఆపేస్తారో అని చెప్పి, సో దట్ ఖచ్చితంగా ఒక వ్యాపార సమూహాన్ని దెబ్బతీసినట్లుగా ఉంటుంది. ఆల్రెడీ ఏపీలో ఆయన సినిమాలకి అడ్డంకులు అనేకం ఉన్నాయని చెప్పి జనసేన వీరాభిమానులు కావచ్చు, అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఏపీలో ఇష్యూస్ అన్నీ మళ్ళీ తెలంగాణలో ఒకవేళ ప్రొజెక్ట్ అయ్యి ఆయన సినిమాలు రిలీజ్ కాకుండా ఉండి, ఆయన సినిమాలను పూర్తిగా ఇక్కడ స్క్రీనింగ్కి రాకుండా అడ్డుకుంటే పర్యవసానాలు ఎదుర్కొనేది మళ్ళీ అల్టిమేట్లీ పవన్ కళ్యాణే. కాబట్టి కొంత దూరదృష్టితో ఆలోచించి ముందుగానే ఈ ఎన్నికలలో కేవలం ప్రచారం నుంచి తప్పుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. మోర్ ఓవర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ట్రెండ్స్ తీసుకుంటే అన్నీ కూడా దాదాపు 1-2 సర్వేలు మినహా మిగతా అన్ని సర్వేలు అల్టిమేట్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రాబోతుందని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవ్వబోతున్నారని, 3వసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ట్రెండ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇదే నిజం అవుతుంది, నిజం అవ్వచ్చేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా భావించి ముందుగానే సైలెంట్గా ఉన్నట్టు కూడా అర్థం చేసుకోవాలేమో ఆయన తీసుకుంటున్న స్టెప్స్ని చూస్తూ ఉంటే. మోరోవర్ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలి అంటే నొప్పించక తానవ్వక అన్నట్లు అటు బీజేపీతో పొత్తు కొనసాగుతూ ఉంటుంది. తన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి న్యాయం చేశాను అనిపించుకుంటారు. చంద్రబాబు నాయుడు కోరిక మేరకు
స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఆయన ప్రచారం చేయకపోతే వ్యతిరేక ఓటు ఖచ్చితంగా అది కాంగ్రెస్కే ఫెచ్చింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే అందరూ గమనించాల్సిన విషయం, తెలంగాణకి సంబంధించి ఎన్నికల బరిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ దిగి గనక ప్రచారం చేస్తే అల్టిమేట్లీ అది కేసీఆర్ గారికే ఫెచ్చింగ్ పాయింట్. అల్టిమేట్లీ అది కేసీఆర్ ప్రభుత్వాన్ని అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సానుభూతి ఓటింగ్ రూపంలో కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉంటారు. కాంగ్రెస్కి సంబంధించి ఏమీ మాట్లాడకపోయినా ఆయనకి సంబంధించిన ఓట్ షేర్ అంతా కూడా కేసీఆర్ గారికి డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ అంశాలని పవన్ కళ్యాణ్ ముందుగానే గ్రహించుకోబడి లేదంటే చెప్పిన వాళ్ళ ద్వారా విని ఈ లైన్లో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎంతో కష్టపడి పార్టీ జెండాలు మోసి నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడవాలనుకున్న కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి వాళ్ళ జీవితం మొత్తం రాజకీయాలకి అంకితం చేసుకునే నాయకులకు సమాధానం ఏమిస్తారు? ఏ విధంగా వాళ్ళకి భరోసా కల్పిస్తారు? జస్ట్ బీ ఫామ్స్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటే న్యాయం చేసినట్టు అవుతుందా? జస్ట్ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ పార్టీ ఉంటే అది పోటీలో ఉన్నట్ట? తన కోసం నిలబడ్డ కార్యకర్తలు నాయకులు అవ్వాలి అనుకున్నప్పుడు ముఖ్యమైన అధినేత పార్టీ స్థాపించిన వ్యక్తి వచ్చి ఎన్నికల బరిలో నిల్చున్నప్పుడే కదా వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. మా నాయకుడు మా కోసం కష్టపడితే మేము ఇంకో 100 రెట్లు కష్టపడాలనే ఆలోచన నాయకులకు వస్తూ ఉంటుంది. అలాంటి సినారియో నుంచి పూర్తిగా ఎస్కేప్ అయిన పరిస్థితి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినట్లు కనిపిస్తోంది. సో 100% ఇక్కడ ఎన్నికల ప్రచారం నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పుకున్నారు? అదేదో ఆంధ్రప్రదేశ్లో చేసే వారాహి తెలంగాణలో చేస్తే తప్పేంటి అనే వాళ్ళకి మరొక 2 కళ్ళ సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆవిష్కరం అయినట్టు కనిపిస్తోంది. అదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి టీడీపీని ఎన్నికల బరి నుంచి తప్పించే విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారో, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయకుండా ఉండాలి అని చెప్పటమే అని తెలుస్తోంది. సో చూడాలి జనసేన పార్టీ నుంచి టికెట్లు తీసుకున్న ఆ 8 మంది భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో.